ఛాన్స్ లేకుండే కానీ పృథ్వీకి ఛాన్స్. విష్ణు ఉన్నప్పుడు ఐ టోల్డ్ పృథ్వీ, నువ్వు ఇఫ్ యూ కెన్ స్విమ్ గో టు ద, బట్ నాకు సైడ్ వెళ్ళి ఉంటే నెక్స్ట్ మళ్ళీ విష్ణుని పడేస్తే అయినా 30 వచ్చేటివి కదా, అంతే 10, 20, 30. సో వాడికి స్వింగ్ చేసుకొని వెళ్ళు అన్న. నాకు ఆ స్వింగ్ అక్కడ అంతసేపు ఉంటాననే నాకు కాన్ఫిడెన్స్ లేదు, నేను స్వింగ్ ఎక్కడ. సో లక్కీలీ విష్ణు పడింది, నాది పడలేదు. అప్పుడు ఏం చేయాల్సింది పృథ్వీ అంటే స్వింగ్ చేసుకుంటా విష్ణు దాని మీదకి పోయి విష్ణు దగ్గర నుండి ఇట్లా రొటేట్ అయ్యి విష్ణుని ఇటు సైడ్ పెట్టి అటు సైడ్ పోయి అర్థమవుతా, అటు సైడ్ ఇంకోటి ఉంది కదా మధ్యలో రోహిణి ఉంది, అటు తేజ ఉంది కదా. సో నెక్స్ట్ ఆ థ్రెడ్ కూడా పట్టుకునేటట్టు ఉండొచ్చు అక్కడ పోతే, అటు సైడ్ పోతే. ఇప్పుడు అర్థమవుతుంది చూడండి, నిన్న అర్థం కాలే, అర్థమవుతుందా? విష్ణు ఉంది కదా, విష్ణు ప్లాట్ఫామ్ మీద విష్ణు ముందు రోహిణి వెళ్ళింది అనుకుంటా. ఆల్సో విష్ణు ఉంది కదా, విష్ణువే ముందు వెళ్ళింది. విష్ణు రోహిణి విష్ణు ఉంది కదా, విష్ణు ప్లాట్ఫామ్ పైన పోయి కూడా ఇప్పుడు ఇటు 2 కూడా పడిపోయినాయి కదా. విష్ణు ప్లాట్ఫామ్ పైన అటు సైడ్ నించోని, అటు సైడ్ ఇంకా రోహిణి అటు ఇంకో ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి అటు సైడ్ నించోవాలి. ఛాన్స్ ఒకవేళ అక్కడ వాళ్ళు కొట్టుకునే వాళ్ళు నించోడానికి ప్లాట్ఫామ్ మీద. పృథ్వీ అట్టెళ్ళుంటే ఇంకా ఫైట్ అయ్యేది అక్కడ వాళ్ళకి. ఎందుకంటే విష్ణు కన్నా ముందు రోహిణికి పోయింది, రోహిణి తేజ మీద వెళ్ళాడు. సో విష్ణుకి పక్కన పోవడానికి ఛాన్స్ లేదు, లెఫ్ట్ లేదు రైట్ లేదు. సో ఇంకా ఎలా ఆడాలంటే ఏం చేయాలి, అందరు ప్లాట్ఫామ్ మీదకి పోయి అందరిని నూకేసి మనం గెలవాలి. నేను చెప్పా, నేను నూకేస్తాను. అట్లాంటి ఏమే ఉన్నది, అందరినీ నూకి పడేసి మనం నించాలి దానిపైన. నేను జెన్యూన్గా నాకున్న మనసు ఒప్పుకోలేదు. వీడు ఏదో సెట్ చేస్తున్నాడు, బ్యాలెన్స్ లేదు, ఈజీగా తోసేయచ్చు వీడిని. పక్క ప్లాట్ఫామ్ల మీదకి పోయి అందరినీ పడేసి మనం నించాలి, అప్పుడు 50 పాయింట్లు వస్తాయి. పక్కోళ్ళ గేమ్ చెడగొట్టాలి. ఇప్పుడు 12వ వారంలో ఉన్నాం. ఆనెస్ట్లీ మంచిగా ఆడకు, డేంజర్ ఆడు. క్రేజీ పృథ్వీ, నువ్వు డేంజర్ నా మీద చూపించావు అనుకో, నిన్నది గ్రాటిట్యూడ్ ఉండాలి. నువ్వు ఒకవేళ మెగా చీఫ్ అవ్వాలనుకుంటున్నావు అనుకో, ఇట్లాంటి గేమ్ వచ్చింది నించోవాలి, ఇది అది ఉన్నదంటే ఇఫ్ దెర్ ఇస్ అ ఛాన్స్ పక్కోళ్ళ గేమ్ చెడగొట్టినా మనకు పాయింట్ వస్తుంది అన్న కాడ చెడగొట్టు. నిజం, నువ్వు 40 పాయింట్లు 50 పాయింట్లు వస్తాయి కదా, తప్పుగా ఇన్ఫ్లుయెన్స్. నాదొక గ్రాటిట్యూడ్ బ్యాలెన్స్ ఉంది పృథ్వీ. దీని గురించి ఎట్లయినా చేసి మెగా చీఫ్ అవ్వాలి, అది మన టార్గెట్. అందుంటే నేను అట్లనే చేసినాను. ఎందుకంటే ఫస్టే కనబడు, కనిపించు, ఆడు, కమాన్ ఆడు, షేర్ ఇది కదా అంటే వాళ్ళు మొత్తం షేర్లు అని అందరిపైన అటాక్ చేసేసి మనం ఉండాలి. ఉండొచ్చు, కానీ ఇట్ విల్ ఆల్సో షో ద వాల్యూస్ దేర్. గేమ్ ఆడి గెలవచ్చు, ఎలాగైనా గెలవాలని గెలవచ్చు, కానీ అక్కడ సమ్ టైమ్స్ మాకే తెలియకుండా వాల్యూస్ అనేది కూడా. ఒకవేళ మెగా చీఫ్ అవ్వాలని ఉంటే, మెగా చీఫ్ అవ్వాలని ఉంటే అట్లా చేయాలి. అది దాని తర్వాత కూడా ఒకటే పాయింట్ పెట్టాలి, నాకు మెగా చీఫ్ అవ్వాలని ఉండే. ఒక్క 100 సారి వచ్చింది నా మైండ్ లో వాడిని తోసే అని. నిజంగా ఇంకా ఆగలేక వాడికి కూడా చెప్పేసరే. నించినప్పుడే వచ్చింది, అందరిని దోషిద్దామా ఇలా నించిన అనిపించింది నాకు. ఇగో నించిన కాడు కాలుతో ప్లాట్ఫామ్ దాన్ని నా మాట్లాడతాం అక్కడ కాబట్టి అక్కడ. అండ్ నాది నీ మీద కొంచెం స్ట్రాటజీ నా మైండ్ లో ఉంది కాబట్టి నేను తోయలేదు. నిన్న లేకపోయింటాను, అరే పోరా పక్కకి అని నేను తోసేదాన్ని ఈజీగా. మంచిదనా చెప్పు పిలిచిన సరిగారు ఊడ్చారు అని వెళ్తాం కదా, ఊడ్చినాం కదా నిన్న కొంచెం. అదే కొంచెం ఉండిపోయి ఉండొచ్చు, చూద్దాం. 2 డేస్కి ఒక్కసారి కదా ఊడ్చారు. 2 డేస్కి ఒక్కసారి చెప్పు అడిగి చెప్తుంది వచ్చినప్పుడు. నిన్న అడిగితే చెప్పాలి, అడిగితే నిన్న ఊడ్చినాము. 2 డేస్కి ఒకసారి కదా ఊడుస్తాంలే, మళ్ళీ రేపు ఫ్రైడే కదా ఖాళీ ఉంటాం, రేపు ఊడుస్తాంలే అని చెప్తాం. 2 డేస్కి ఒక్కసారి కదా ఊడ్చాలి. డైలీ ఊడిస్తే అది అక్కడ కష్టం.